గ్రూప్ 1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పిచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను రీవాల్యుయేషన్ చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. ఒకవేళ రీవాల్యుయేషన్ సక్రమంగా లేదని అనిపిస్తే 8 నెలల్లోగా మళ్లీ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు తీర్పుపై మెరిట్ లిస్టులో ర్యాంకులు సాధించిన విద్యార్థులు నిరాశ వ్యక్తం చేశారు. రీవాల్యుయేషన్ కాకుండా మళ్లీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని కొంతమంది అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. మెజారిటీ తెలుగు మీడియం అభ్యర్థులకు ఈ తీర్పుతో న్యాయం చేకూరే అవకాశం ఉందని కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పుపై టీజీపీఎస్సీ అప్పీలుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తీర్పు తుది కాపీ అందించిన తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. జరిగినటువంటి ఎగ్జామ్ లో మీరు 29 జీవోని ఎన్ని తెచ్చి అభ్యర్థులను చాలా గందరగోళానికి గురి చేసి నిర్బంధంగా మెయిన్స్ ఎగ్జామ్ పెట్టి ఆదరబాదర ఈ రోజు మెయిన్స్ ఎగ్జామ్ కు కండక్ట్ చేసి అంతకన్నా ఆదరబాదరగా రివాల్యుయేట్ చేసిరు కాబట్టి ఎవాల్యుయేట్ చేసిర్రు, రెండోసారి ఎవాల్యుయేట్ చేసిర్రు, మూడోసారి ఎవాల్యుయేట్ చేసిర్రు. వాటి మార్కులు వేసేందుకు కూడా మీ కాడ ఓఎంఆర్ షీట్లు లేకుండా వచ్చిరు కాబట్టి కోర్టు ఒక్కసారి మీ చంప బలగొట్టింది కాబట్టి దయచేసి ఇంకో చంప బలగొట్టుకోవద్దని కోర్టు ఈ ప్రభుత్వానికి టీజీపీఎస్సీ విజ్ఞప్తి చేస్తున్నాం. రీమెయిన్సే పెట్టి మీరు జరిగినటువంటి అవకతవకలు ఇంకోసారి జరగకుండా చేయాలని అభ్యర్థులను మేము కోరుతున్నాం. ఎన్నిసార్లు అదే